ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2026 గత సంవత్సరంతో పోల్చుకుంటే కొత్త సంవత్సరం ఇంకా బాగుండాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. ఈ నవగ్రహాల సంచారం ఈ 2026లో ఎలా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కృష్ణ సుధీర్ గారు. మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి ఈ 2026 ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు ఈ 2026 నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, 2025తో పోల్చుకుంటే 26 ఇంకా బెటర్గా ఉండబోతుందా? ముందుగా మీకు వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఎందుకంటే అందరం కూడా కొత్త సంవత్సరం బాగుండాలని కోరుకోవటం సహజం. అదేవిధంగా మనకు ఉగాది నుంచి మన తెలుగు సంవత్సర పాలన, దాని తర్వాత రాజు ఎవరు, మంత్రి ఎవరు, నవగ్రహ రాజ్యంలో ఎవరి ఫలితాలు ఎలా ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి క్యాలెండర్ నడుస్తుంది. అంటే 10 రాడు మాట 10 ధరజల్లు. 10 మంది ఏ మార్గంలో నడిస్తే ఆ దారి రాజబాట అవుతుంది. దాని ప్రకారం ఏంటంటే 2026 సంవత్సరం 2025 సంవత్సరంతో పోలిస్తే 2026 సంవత్సరం కొన్ని కొత్త మార్పులకు నాంది అవుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ రంగంలో వచ్చే మార్పులు చాలా ప్రభావితం చూపెడతాయి. ముందుగా వచ్చేసేసి అసలు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు రాజకీయ రంగంలో మార్పులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ముందుగా ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థిక మాంద్యం కానివ్వండి, ఆర్థికపరమైన అసమానతలు కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి అల్లకల్లోలాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి అవకాశం గురుడు కలిగిస్తున్నాడని చెప్పచ్చు. శని అంత్యరాశి అయినటువంటి మీనంలో ఉన్నాడు. మీనంలో ఉన్నటువంటి శని ప్రపంచంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు కానివ్వండి, కొన్ని ప్రాంతాలు కానివ్వండి కనుమరుగైపోవచ్చు. అంటే సముద్రాల వల్ల కొన్ని ప్రాంతాలు మునిగిపోవచ్చు, లేదంటే వచ్చేసి కొన్ని ప్రాంతాల మీద వచ్చేసేసి యుద్ధాల వల్ల ఆ ప్రాంతంలో విపరీతమైన జననష్టం జరిగిపోయి ఆ దేశం వేరే దేశంలో కలిసిపోవటము, లేదంటే వచ్చి ఆ దేశంలో జనాభా లేని పరిస్థితుల్లో దేశాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేసే విధమైనటువంటి పరిస్థితుల వల్ల దేశం పూర్తిగా ప్రపంచ పటంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు కూడా 2026 సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితం కింద చెప్పచ్చు. రాహు కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు, కేతు అలానే వచ్చేసేసి మీకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది జరుగుతున్నది. అలానే 2026 సంవత్సరం అర్ధరాత్రి జనవరి 1వ తేదీ 12 గంటల 1 నిమిషాన్ని ప్రామాణిక లగ్నం కింద తీసుకొని దాని ప్రకారం ఉన్న గ్రహస్థితిని మనం కనుక చూసుకుంటే 4 గ్రహాలు ఒక చోట కలిసి ఉన్నాయి. చాతుర్గ్రహ కూటమి. అది మంచి యోగం. ఎందుకంటే కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు. అలాగనే వచ్చే సప్తమంలో శని, పంచమంలో షష్టమంలో రాహు ఉన్నాడు. అలాగనే వచ్చేసేసి మీకు చంద్రుడు ఉచ్ఛలో ఉన్నాడు. రవిచంద్రుడు షష్టాష్టక స్థితి, అది కూడా మంచి యోగం కింద చెప్పచ్చు. అంటే కొన్ని ప్రమాదాలు, నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇక కొత్తదైనటువంటి మార్గం వైపు పయనించడానికి పరిపాలనా వ్యవస్థ, కొత్తదైనటువంటి పరిపాలనా వ్యవస్థ కానివ్వండి, లేకుంటే పరిపాలనా సంబంధమైనటువంటి సమూలమైన మార్పులకు దోహదకారమైనటువంటి చర్యలు చేకూడబడతాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం అని చెప్పచ్చు. గురుగారు, మరి ఈ 2026 మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళ కెరియర్ పరంగా గ్రోత్ అనేది ఉంటుందా? నవగ్రహాల సంచారం వాళ్ళకి ఎలా ఉంది? మేషరాశి వారికి 2026 సంవత్సరం గమనించినట్లయితే ఉద్యోగరీత్యా కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఒక రకంగా శని ప్రభావితం చేస్తాడు. ఏలినాడు శని అవడంతో వేరే వాళ్ళ కింద ఉద్యోగం చేయిస్తున్నాడు. అలా ఉద్యోగ రంగంలో ఉండే వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే రవి సంవత్సరాధిపతి అవుతున్న కారణం చేత ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరిది మంచి కాలం అని చెప్పచ్చు. అంటే అంతకుముందు ఇవాళ ప్రత్యేకంగా చూస్తే 2025 వరకు నడిచింది ఏంటంటే ఒక రకంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, శాలరీస్ కానీ ఎక్కువ ఉన్నాయి అనేటువంటి అది నడిచింది. ఇప్పుడు ఏంటంటే వచ్చే 2026 నుంచి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యేకమైనటువంటి క్రేజ్ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చేసేసి విపరీతమైన డిమాండ్ కానీ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉండే వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ అధికంగా ధనం వ్యయం అవుతుంది. వ్యయస్థానంలో శని ఉన్నాడు. వ్యయస్థానంలో శని ఉన్న కారణం చేత ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఉంటాయి. తర్వాత ద్వితీయ భాగంలో ముఖ్యంగా అంటే కర్కాటకంలో గురుడు వచ్చిన తర్వాత అక్టోబర్ నుంచి స్థాన మార్పులు, బదిలీలు అనొచ్చు, లేదంటే వచ్చి ఉద్యోగరీత్యా వచ్చేసి వీళ్ళని అధికారులు కానివ్వండి, వీళ్ళ పైన ఉన్నటువంటి పరిస్థితులు వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ప్రభావితం చేసి బలవంతమైనటువంటి స్థాన మార్పులకి అవకాశం కలిగించే అవకాశం.
ఎందుకంటే అర్ధాష్టమంలో గురుడు అంటే బై హుకార్కు ఫోర్స్ఫుల్గా అయినా సరే ప్లేస్ చేంజ్ చేస్తాడు. అయితే వీళ్ళకి అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం ప్రారంభంలో కుజుడు ఉచ్చులో ఉంటున్నాడు. ఆ కుజుడు ఉచ్చ స్థితిలో దశమంలో ఉంటాం. మామూలుగా ఏం చెప్తాం, దశమే అంగారకో నాస్తి జాతకే కిం ప్రయోజనం అంటాం. దశమంలో కుజుడు లేకపోతే ఎంత గొప్ప జాతకమైన వృధా అని చెప్తాం. ఇక్కడ దశమంలో లగ్నాధిపతి ఉచ్చలో ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఉద్యోగరీత్యా ఒక మంచి గుర్తింపు ఇస్తాడు, పురోగమనాన్ని ఇస్తాడు, శాలరీస్ కూడా పెరగచ్చు. కానీ పెరిగిన దానికంటే ఖర్చులు అంతకంటే ఎక్కువ పెరుగుతాయి. తర్వాత సంతాన విషయంలో కొన్ని సమస్యలు కానీ సంతానపరమైన చింతలు కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ అభివృద్ధిలో రాలేదు, లేదంటే సంతానం కలగలేదని కొంతమందికి, కలిగిన తర్వాత వాళ్ళు చదవటం సరిగా లేదని కొంతమందికి, లేదంటే పెళ్ళిళ్ళు అవ్వటం లేదని, లేదంటే ఇలాంటి సంతానపరమైన చింత మటుకు ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి కూడా గురుడే కారకం. తృతీయ స్థానంలో ఉన్నాడు, అలానే చతుర్థ స్థానంలో ఉన్నాడు. అతి క్లేశం బంధువైర్యం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగ భంగం, కలహం, తృతీయ స్థానగో గురువు. తృతీయ స్థానంలో ఉంటే ఇవన్నీ ఇచ్చేటువంటి ఫలితాలు. చాలా తీవ్రమైన బాధ ఇస్తాడు, బంధువులతో వైరం ఇస్తుంటాడు, దారిద్ర్యం ఇస్తుంటాడు, దేహపీడనం శరీర ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుంటాడు, ఉద్యోగ భంగాన్ని ఇస్తాడు, లేదంటే ఉద్యోగ మార్పు ఇస్తాడు, అందరితోనూ తగాదాలు ఇస్తాడు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఇచ్చేటువంటి ఈ ఫలితాలు. అలానే అర్ధాష్టమంలోకి వెళ్తే బలవంతంగానైనా సరే, ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకెళ్తారు, కానీ వెళ్ళండి, వెళ్ళిన చోట మీకు మంచి జరుగుతుంది. అంటే కొత్తగా ఏమైనా వ్యాపారాలు ప్రారంభించుకోవాలనుకునే వాళ్ళకి ఇదేమైనా అనువైన కాలం చేయడానికి? వ్యాపార పరంగా వచ్చేసేసి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వ్యాపారపరమైన అనుకూలమైన కాలం కాదు, స్పెక్యులేషన్ చేయొద్దని చెప్పాలి. అదేవిధంగా వేరే దేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఉంటే వెళ్ళొద్దని కూడా చెప్తాం. కానీ స్థాన మార్పు అయితే తప్పదు. వివాహ ప్రయత్నాలు కూడా వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు. ఎందుకంటే అండి ఇక్కడ గురుబలం లేకుండా వివాహం అనేది శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. ఒకవేళ ప్రయత్నం చేసినా కూడా అది ఫలితం ఇచ్చినా అది నిలబడేది అవ్వదు. కాబట్టి ఈ సంవత్సరం మిగతా ఇప్పుడు ప్రతి రాశికి కూడా ఒక్క గోచారమే కాకుండా మిగతా ఫలితాలు దశాంతర దశలు ఉంటాయి, అష్టక వరకు ఉంటుంది, అలానే వర్షలగ్నం ఉంటుంది. ఈ నాలుగు స్తంభాలు అనుకుంటే ఈ పరంగా మనం చూసేటువంటి గోచారం మటుకు కొంచెం బలహీనంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళటం మంచిది. అంటే చతుర్థ స్థానంలో గురువు వచ్చేటప్పుడు వాళ్ళకి ఎంతో కొంత యోగం అనేది. చతుర్థ గురుడు యోగం కాదండి. బ్రాహ్మడికి రేపు పొద్దున పట్టాభిషేకం అంటే వాళ్ళ రాత్రి అడవికి వెళ్ళాల్సి వచ్చింది. చతుర్థంలో గురుడు అంటే రేపు అదిగో అంటే యువరాజు పట్టాభిషేకం అన్నారు, తెల్లారేసరికి నువ్వు వెళ్తావా లేదని కైకి కూర్చుంది, అడవికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆయన యోగం అక్కడే ఉంది, వెళ్ళాడు. రావణాసుర సంహారం చేయాలి, ఘటన తదనంతరం అంతా కూడా అదంతా రామాయణం, అదంతా కథ. కాకపోతే ఏంటంటే మనకి చెప్పేటప్పుడు ఉదాహరణ ఎందుకు చెప్తా ఉంటే, తెల్లవారితే అంత గొప్ప యోగం కనపడుతున్నా కూడా రాత్రికి రాత్రి మార్పులు జరిగి ఆయన రాజభ్రష్టులు అవ్వాల్సి వచ్చేది కదా. అలాంటి వాటికి అవకాశాలు అర్ధాష్టం గురుడు ఇస్తాడని చెప్తాం. అంటే గృహయోగం వాళ్ళకి ఉంటుందా? గృహయోగం కూడా ఉండదు. గృహపరమైన కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ కూడా వద్దని చెప్పాలి. దానివల్ల ఏంటంటే కొంచెం అప్పులు అవుతాయి, లేదంటే బాధలు ఎక్కువ అవుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. అందులో కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉండేటువంటి అవకాశం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం. మిగతా వచ్చేసేసి ఖర్చులను కానివ్వండి, తన యొక్క ప్రవర్తనను కూడా ముందు జాగ్రత్తగా చూసుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి వీళ్ళకి శని ఇచ్చేటువంటి పరిస్థితి ఆరోగ్యానికి ఇబ్బంది అని చెప్పచ్చు. ఉదర సంబంధమైన సమస్యలు కానివ్వండి, లేదంటే గ్రంథి సంబంధమైన సమస్యలు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మరి ఎటువంటి పరిహారాలు వీళ్ళు పాటించుకుంటే కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి శాంతి చేయించుకోవడం ఉపయోగం. శని దోషానికి అదైతే ఖచ్చితంగా చేయించుకోవచ్చు. తర్వాత గురుని కూడా తృతీయ స్థానంలో గురుడు ఒక రకంగా తృతీయ స్థానంలోనూ చతుర్థ స్థానంలో గురుడు 2 స్థానాల్లోనూ మంచి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి వచ్చేసి కొంచెం గురువుకు సంబంధించినటువంటి నియమాలు కానివ్వండి, అలానే వచ్చేసి గురువుకు సంబంధించిన దోషాలు తొలగడం కోసం గురువుకు సంబంధించిన పూజలు పరిహారాలు చేసుకొని శనగలు దానం చేయటం వల్ల ఉపయోగం ఉంటుంది. నేనైతే వీళ్ళని ఈ సంవత్సరం 2026 సంవత్సరం పగడ ధారణ చేయండి, చాలా మంచి పగడాన్ని ధరించండి. మీకు ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానీ బాధించకుండా ఉంటాయని చెప్తాను. కాబట్టి 2026 మేషరాశి వాళ్ళు పగడం ధరించండి, మంచి యోగం ఉంటుంది. గురుగారు, ఈ 2026 ఈ నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉండబోతుంది? మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.